Daily. Taste the Daily. తెలంగాణ సర్కార్లో బ్లాక్ షీప్ ఎవరో తెలిసిపోయిందా? కేబినెట్ రహస్యాలు, ముఖ్యమైన నిర్ణయాలు ముందే ప్రతిపక్షాలకు ఎలా లీక్ అవుతున్నాయో క్లారిటీ వచ్చేసిందా? సదరు లీక్ వీరులు కేబినెట్ మంత్రులా లేక అత్యున్నత అధికారులా? రహస్య సమాచారాన్ని వాళ్ళెక్కడికి పంపుతున్నారో కూడా సర్కారు పెద్దలకు క్లారిటీ వచ్చేసినట్టేనా? తెలంగాణ కేబినెట్లో చర్చల సారాంశం అధికారికంగా వెల్లడించడానికంటే ముందే కొందరు ప్రతిపక్ష నాయకులకు చేరుతోందట. అంతకుమించి కాన్ఫిడెన్షియల్ అనుకున్న వివరాలు కూడా బయటకు వెళ్తూ ఉండడం ప్రభుత్వ పెద్దల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. దీంతో అసలు మనం చెప్పడానికంటే ముందే వివరాలు బయటకు ఎలా వెళుతున్నాయబ్బా అన్న అంశం మీద ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సాధారణంగా మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ మినిస్టర్స్ అలాగే ఎజెండాలో ఉన్న శాఖలకు చెందిన ఉన్నతాధికారులే ఉంటారు. అలాంటిది మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుకున్న ప్రతి మాట, పూర్తి సమాచారం పిన్ టు పిన్ బయటకు వెళ్తున్నాయట. దాంతో అధికారులు సమాచారం చేరవేస్తున్నారా లేదంటే మంత్రుల్లో ఎవరైనా కోవర్టీజం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది ప్రభుత్వ వర్గాల్లో. అదే సమయంలో ఒకవేళ ఒకరిద్దరు మంత్రులు కాస్త తేడాగా ఉన్నా అంత ధైర్యం చేస్తారా? వాళ్ళు చేసినా ప్రభుత్వ పెద్దలు చూస్తూ ఊరుకుంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో వేళ్లన్నీ ఉన్నతాధికారుల వైపు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాత వాసనలు పోని అత్యుత్సాహం ప్రదర్శించే అధికారుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్లోని పరిశ్రమల భూముల కన్వర్షన్ కు సంబంధించి కీలకమైన ల్యాండ్ పాలసీ తీసుకొచ్చింది. ఇది కేబినెట్ లో చర్చించిన అంశం. దీనికోసం కేబినెట్ సబ్ కమిటీని వేసి ఆ నివేదిక ప్రకారం ఓ విధానాన్ని రూపొందించింది. అయితే అందుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రభుత్వ ఉత్తర్వులు రాకముందే విషయమంతా ప్రతిపక్ష పార్టీలకు చేరిపోయింది. దాని ఆధారంగా సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు విపక్ష నాయకులు. పాలసీ రూపకల్పనలో ప్రభుత్వం ఉద్దేశం ఒకటైతే దాన్ని విస్మరించి ప్రతిపక్షం వ్యవహారం మొత్తాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వంపై దండయాత్రకు దిగింది. పైగా కేబినెట్ మీటింగ్లో చర్చించిన వెంటనే వివరాలు పూర్తి స్థాయిలో బయటకు రావడంతో సర్కారు ముఖ్యులు షాకయ్యారట. అలాగే అంతకు మించి అసలు కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వకముందే సమాచారం అంతా లీక్ అయింది. దాంతో ఆ లీకు వీరులు ఎవరు అన్నదానిపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్టుగా కనిపించింది. మ్యాటర్ సీరియస్ అని విచారణ జరుపుతామని మంత్రి శ్రీధర్ బాబు డైరెక్ట్ గానే చెప్పేశారు. అలా మంత్రి ప్రకటన తర్వాత అంతా అలర్ట్ మోడ్లోకి వచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వం అంతర్గతంగా జరిగే వ్యవహారాలను బయటకు చేరవేసింది ఎవరన్న చర్చలు గట్టిగా జరుగుతున్నాయి. కేబినెట్ మంత్రులు సమాచారాన్ని బయటకిచ్చారా లేదంటే అధికారులు ఇచ్చారా అన్న అనుమానాల నడుమ రెండో కేటగిరీ వైపే అనుమానపు చూపులు పెరుగుతున్నాయట. ప్రత్యేకించి ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ సమాచారం మొత్తం పరిశ్రమల శాఖ అధికారుల నుంచే లీక్ అయిందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి బాగా దగ్గరగా ఉన్న అధికారులే ఈ పని చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వాళ్లు పాత స్వామి భక్తితో లీక్ చేసినా అవతలోళ్లకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టారన్న అభిప్రాయం సైతం ఉందట. గతంలో కూడా అధికారుల నుంచే ఇలాంటి లీకులు వచ్చాయన్న చర్చలు నడుస్తున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు చెప్పినట్టు పూర్తిస్థాయి ఎంక్వైరీ జరిపి దోషుల్ని తేల్చినా వివరాలు మాత్రం బయటకు చెప్పే అవకాశం లేదు. కానీ వాళ్ళు ఎవరో ప్రభుత్వానికి తెలిసిపోయింది కాబట్టి పద్ధతి మార్చుకోమని వార్నింగ్స్ ఇవ్వడం, మీటింగ్స్ జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి ఉండవచ్చు అంటున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో కూడా అందరూ సీరియస్ మంత్రులే కావడంతో అక్కడి నుండి లీక్ అయ్యే అవకాశం కూడా లేదని, ఓవరాల్ గా అధికార వర్గాల నుంచే కీలక సమాచారం ప్రతిపక్షాలకు వెళుతోందన్నది క్లియర్ అన్నది సెక్రటేరియట్ టాక్.